నుమైష్లో చేతి వృత్తుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆర్టికల్ కాంపిటీషన్లో 350 మంది చిన్నారులు పాల్గొన్నారు. పనికిరావనుకునే వస్తువులతో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంపై నుమైష్ నుంచి కావ్య అందించే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అంటే కేవలం షాపింగే కాదు, వినోదం, విజ్ఞానం, దాంతో పాటు వైద్యం కూడా. అది మరోసారి నుమైష్లో నిరూపణ అవుతుంది. ఇవాళ ఆదివారం కావడంతో లాస్ట్ డే కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆర్టికల్స్ డే అంటే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పిల్లలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు, అంటే కొంతమంది బొమ్మల రూపంలో, నెక్స్ట్ కైట్స్, ఇట్లా వాళ్ళు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ బొమ్మలు చేయడం అనేది ఈ కాంపిటీషన్ ఉంటుంది. అయితే ఈ కాంపిటీషన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, దాంతోపాటు ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారు, వాళ్ళకి ఏదైనా క్రైటీరియా ఉందా అనేది మనం చూస్తున్నాం. నుమైష్ సంబంధించిన కన్వీనర్ మనతో ఉన్నారు, మనం వారితో మాట్లాడదాము. ఎంతమంది పిల్లలు టోటల్గా ఇవాళ అటెండ్ అవుతున్నారు? ఈ కాంపిటీషన్స్కి అసలు పెట్టడానికి కారణం ఏంటిది? Actually, this concept is to encourage the girl child from our exhibition society. In that association, we are giving. In that association, actually, we are conducting programs regularly every year. Four programs already completed. This is the artisans competition. Okay, artisan competition. This is the last one. The main thing is the children will be using all waste materials used చేస్తుంటారు. టోటల్ ఇస్ 350 ఈసారి యాడ్ అయినారు. ఇంకా గ్రూప్స్ ఏమైనా చేశారా? 2 గ్రూప్స్ అంటే సీనియర్స్, జూనియర్స్ ఉన్నారు. వాళ్ళ ఓన్ ఐడియాస్తోని వాట్ ఆర్ దర్ గెటింగ్ ద వేస్ట్ మెటీరియల్స్ దాంతో కలిపి చేస్తారు. సో కాంపిటీషన్ ఎంత ఇంపార్టెంటో జడ్జ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో జడ్జెస్గా ఎవరెవరు ఉంటున్నారు, ఎలా జడ్జ్మెంట్ జరగబోతుంది? జడ్జ్మెంట్ చాలా ఫెయిర్గా ఉంటుందండి. బికాజ్ మేము మంచి ప్రొఫెషనల్ జడ్జెస్నే తీసుకొస్తున్నాము. లైక్ స్కూల్ టీచర్స్ కానీ, ఇప్పుడు ఆర్టిజన్స్ అంటే డ్రాయింగ్ టీచర్స్, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే, స్కూల్స్ నుంచి ఉన్న వాళ్ళని, ప్రొఫెషనల్స్నే తీసుకొస్తున్నాం. కాబట్టి జడ్జ్మెంట్ ఎప్పుడు ఫెయిర్గా మంచిగా ఉంటుంది. 350 మంది స్టూడెంట్స్ వచ్చారు. లాస్ట్ టైం లైక్ ఇట్ వాజ్ ఓన్లీ 200. మేము ఈ పిల్లలందరికీ ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఓపెన్ టు ఆల్ పబ్లిక్ అనమాట. సో డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి వచ్చి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నారు. మనం లాస్ట్ టైం ఇట్స్ 200 ఉంటే ఈసారి 350 మంది వచ్చారు. వాళ్ళు జడ్జ్మెంట్ ఫెయిర్గా చేస్తే దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి ప్రైజెస్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్. అండ్ చాలా మంచిగా చేస్తే వాళ్ళకు ఇంకో 2 కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తారు. ఎంతమంది జడ్జెస్ ఈ జడ్జ్మెంట్ చేయబోతున్నారు? 2 వస్తున్నారండి. దీనికి 2 జడ్జెస్ ఉన్నారు. ఒక డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్. నిన్న కుకరీ కాంపిటీషన్కి లైక్ 4 జడ్జెస్ ఉంటాయి. ఈ రోజు ఆర్టిజన్స్కి 2 జడ్జెస్ ఇస్తారు. మనం పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు 46 రోజుల పాటు జరిగే నుమైష్లో 4 సండేలు కూడా మనం చూసినట్టయితే ఏదో ఒక కాంపిటీషన్స్తో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంది నుమైష్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళతో మాట్లాడదాం అసలు ఏం చేస్తుంది అనేది. ఏంటిది? ఫ్లవర్ వాజ్. ఇదేంటి మెటీరియల్ ఏంటి? ఇది జస్ట్ థమ్స్అప్ బాటిల్ ప్లాస్టిక్ వేస్ట్ తోనే చేశాను. మరి పైంది ఫ్లవర్స్ జస్ట్ పేపర్ తోని ఫ్లవర్స్ చేశాను. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తావా ఈ కాంపిటీషన్? ఈసారి తెలిసింది, ఈసారి పార్టిసిపేట్ చేశాను. నీ పేరేంటి? విష్ణుప్రియ. ఏం చేస్తున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. నేను ఫ్లవర్స్ వేసాను పేపర్తో. ఎందుకు ఫ్లవర్ వాజ్ ఎందుకు తీసుకున్నావు? మరి ఇది కాంపిటీషన్ కదా. వేస్ట్ మామూలుగా వేస్ట్ నుండి బెస్ట్ చేయమన్నారు కదా. మామూలుగా మనం యూస్ చేసే రఫ్ పేపర్స్ నుండి ఫ్లవర్స్ డెకరేషన్ పర్పస్ కోసం అని చేశాను. అంటే టాయ్స్ చేయొచ్చు, ఫ్లవర్ వాజ్ అంతే. మరి ఎందుకు టాయ్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేవి కదా? అంటే మెటీరియల్స్ కోసం మళ్ళీ హాస్టల్ నుండి బయటికి వెళ్ళలేము కదా, హాస్టల్లో ఉన్న మెటీరియల్ తోటే చేసాం. ఇది చూసినాం చిన్న పిల్లల నుంచి, అంటే ఇక్కడ జూనియర్స్, సబ్ జూనియర్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరు పిల్లలు కూడా మనం చూస్తే చాలా వెరైటీగా వేస్ట్ నుంచి ఇంత బెస్ట్ ప్రోడక్ట్స్ చేయగలుగుతామా అన్నంత కనిపిస్తుంది మనకి. ఏంటిది? అన్ని కొబ్బరి చిప్పలు కనిపిస్తున్నాయి. ఇది విలేజ్. ఇవన్నీ ఏంటివి? అవన్నీ చిన్న చిన్న గుడిసెలు. ఇవి కొబ్బరి చిప్పలతోని, మట్టి, థర్మాకోల్తోని క్రియేటివిటీ కొన్ని వస్తాయి. ఇది ఇట్లా ఫ్లవర్లు పెట్టడానికే. ఇదేంటి? ఇది ఫ్లవర్ పాట్, ప్లాస్టిక్ దాంతో అన్ని ఫ్లవర్స్ వాటర్లో ఉంటాయి కదా, ఫిష్వి కింద, దానితో చేసిన. బాటిల్స్తో డాల్ కూడా చేసిన, లాస్ట్ ఇయర్ చేసిన, కానీ నాది హెడ్ అనేది వెళ్ళిపోయింది దానిది బాటిల్తో. లాస్ట్ ఇయర్ నువ్వు ఇక్కడ పార్టిసిపేట్ చేసావా? చేశాను. ఎట్లా అనిపించింది? లాస్ట్ ఇయర్ కాంపిటీషన్కి ఈ ఇయర్ కాంపిటీషన్కి ఏమైనా డిఫర్ ఉందా?
ఏం డిఫరెంట్ లేదు కానీ కాంపిటీషన్ ఇక్కడ పెడతారు, అసలు ఇక్కడనే పెడతారు, అందరూ లేడీస్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. వేరే వేరే టీవీ కూడా తెలుసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, లాస్ట్ ఇయర్ వస్తే ఇయర్ ఇంకా నాకు చాలా నచ్చింది. మనం ఇంకొకటి సీడీతో క్యాట్ కూడా చేసిండ్రు, దాంతోపాటు చెట్లు కూడా. వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఏంటిది ఇది? సీడీతో వాల్ హ్యాంగింగ్. వాల్ హ్యాంగింగ్ ఎట్లా చేసినావు? సీడీతో ఏమేమి యూజ్ చేశారు? పేపర్, సీడీ, కలర్స్, వాటర్ కలర్స్, ఏమొచ్చు నీకు సీడీతో చేయడం? వాల్ హ్యాంగింగ్స్. ఇంకా ఇదేంటి? ఇంట్లో చెట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఉంటుందా? ఉంటుంది. ఏమేమి వచ్చు నీకు ఇట్లా చేయడం? ఓన్లీ వాటర్ బాటిల్తో ట్రీ ప్లాంట్ చేయడం నాకు వచ్చు. మరి ఎట్లుంది ఇయర్ కాంపిటీషన్? చాలా బాగుంది. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ చేసా. పూర్తిగా కూడా మనం ఈ హాల్ చూసినట్టయితే ఒక్కొక్క వెరైటీ అంటే వేస్ట్ మెటీరియల్స్తో ఇన్ని చేయొచ్చు. అంటే ఒక ప్లాంట్ పెట్టుకోవడం, చెట్లు దగ్గర నుంచి వాల్ హ్యాంగింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా మనం ఇక్కడ పిల్లలు చేసి చూస్తున్నాం. అంటే ఇది కేవలం ఒక సీనియర్ సెక్షన్ మాత్రమే. ఇంకా జూనియర్స్ కూడా చూసినట్టయితే చాలా వేస్ట్ మెటీరియల్, ఇంట్లో బయట పారేసే చెత్త కుప్పలో పారేసే అన్ని వేస్ట్ మెటీరియల్స్ కూడా ఒక డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఫ్లవర్స్ రూపంలో కాదు, బొకేస్, హ్యాంగింగ్స్, చెట్లు పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్స్, ఇలా ఒక్కటి కాదు ఎన్నో రకాలుగా వేస్ట్ మెటీరియల్స్ ని రీసైకిల్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం నుమాయిష్ ఇక్కడ ఉండే హాల్లో జరుగుతున్న కాంపిటీషన్ కి సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ అభిలాష్ తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.